ఓకే. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అలాగే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే రూరల్ మండల ఎంఆర్ ఆఫీసులో కూడా సిఐటియు మన అనుబంధ సంస్థ నాయకుల ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే పేద ప్రజలు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలతో పాటు రేషన్ కార్డు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కేటాయించాలని దాంతోపాటు నిరసన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే సిఐటి సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్న మిగతా విషయాలు మనం అడిగే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పేద ప్రజలు ఇండ్లు లేక ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు 2014 కంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు అవి కాలు జాపితే కడప కాంతాయి కాబట్టి నా గవర్నమెంట్ వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామంట అని చెప్పింది. అది 2014 అయిపోయింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. తీరా చూస్తే అక్కడక్కడ కొద్ది మందికి కట్టించి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఈరోజు ఇళ్ల స్థలాల కోసం ఇండ్ల కోసం తీవ్రమైన ఇబ్బందులతో ఉంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు ఇంటి నిర్మాణము అని అంటే విపరీతంగా ధరలు పెరిగినాయి. అన్ని రకాల ధరలు పెరిగిన తర్వాత పేదవాడు ఈరోజు ఇండ్లు కట్టుకునే స్థితిలో లేరు. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి ఆయన నివాసాని కోసం 497 కోట్ల రూపాయలతోటి ఆయన నివాసాన్ని ఢిల్లీలో కట్టుకున్నాడు. అంటే ప్రచారం ఏం జరుగుతూ ఉంది? ప్రధానమంత్రికి పెళ్ళం లేదు, పిల్లలు లేరు, మొత్తం ఆయన ఒక్కడే దేశం కోసం సేవ చేస్తూ ఉన్నాడంట అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక్క వ్యక్తికి ఈరోజు 497 కోట్ల రూపాయలతోటి ఢిల్లీలో భవనం నిర్మించుకుంటాడు. అట్లానే మన ముఖ్యమంత్రి హైదరాబాద్లో ప్రగతి భవనం 50 కోట్లతో నిర్మించుకుంటాడు. కానీ ఈరోజు పేదవాళ్ళు నివసించుకునేదానికి ఆ యొక్క చిన్న ఇల్లు కట్టించుకునేదానికి లేదా జాగా తీసుకునేదానికి ఆస్కారం లేకుండా పోతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మర్చిపోయాడు. ఇప్పుడు గృహలక్ష్మి పేరుతోటి 3 లక్షలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్తా ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, అంటే నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చి డబుల్ బెడ్రూమ్కు గ్రామీణ ప్రాంతాల్లో 7,25,000 ఇస్తూ ఉన్నావు, అట్లానే పట్టణ ప్రాంతాల్లో 8 లక్షల పైచీలకు ఇస్తూ ఉన్నావు. అట్లా కాంట్రాక్టర్కే 8 లక్షలు 7 లక్షలు ఇచ్చినప్పుడు ఈ పేదవాడు 3 లక్షలతోటి ఇల్లు ఎట్లా నిర్మించుకుంటాడు? కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలా. 15 లక్షలు ఇస్తే తప్ప పేదవానికి ఇల్లు తయారయ్యేదానికి ఆస్కారం లేదు. ఇంకొక కిటుకు పెట్టిండు ముఖ్యమంత్రి గారు, గృహలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ కావాలి అని అంటే ఆమెకు సొంత స్థలం ఉండాలా, ఆ మహిళ పేరుతోటే రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పేదల మహిళల పేరుతోటి రిజిస్ట్రేషన్ ఎక్కడ ప్లాట్లు లేవు. అట్లానే ఇంకో కిటుకు పెట్టిండు. ఆయన చెప్పిస్తున్నది ఏంటంటే రేషన్ కార్డులు ఉంటేనే అప్లై చేసుకోవాలంట అని చెప్తా ఉన్నాడు. అంటే 9 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు రాలేదు. కొత్త రేషన్ కార్డు రాకుండా, రేషన్ కార్డు లేకుండా, ఇంటి స్థలం లేకుండా, ఆమె పేరుతోటి ఇంటి స్థలం లేకుండా ఈ గృహలక్ష్మి పథకం ఇది అమలవుతుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఓట్ల కోసం ప్రచారం చేసుకోవడానికి తప్ప ఇది వాస్తవంగా అమలు కాదనేది మేము చెప్తా ఉన్నాం. ఉంటా ఉన్నది కాబట్టి ఇట్లాంటి స్థితి ఉంది. రాబోయే కాలంలో కనీసం ఈరోజు దున్నుకోవడానికి భూమి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్క గజం కొనుక్కోవాలంటే కూలినాలు చేసుకునే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. భూముల ధరలు పెరిగినాయి, 1,000 లక్షలైనాయి. అందుకోసం ఈ యొక్క దళారులు మొత్తం ప్రభుత్వ భూములు కబ్జా పెట్టినరు. ఆ కబ్జా భూములన్నీ మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఈ పేదవాళ్ళతో ఆ జెండాలు పాతిస్తాం. వాళ్ళందరికీ 125 గజాల చొప్పున జాగా ఇచ్చి ఇల్లు కట్టించేదానికి వచ్చేంత వరకు ఈ యొక్క ఎర్రజెండా ప్రజా సంఘాల నాయకత్వంలో ఆందోళన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బజ్జాత తిరుగుతూ ఉన్నది. అట్లనే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇవ్వమని ఒకవైపు అడుగుతూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్న దానికేమో వాళ్ళ జోలికోరు, కానీ పేదోళ్ళు గుడిసెలు
చేసుకుంటే వాళ్ళ మీద పోలీస్ లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి అది చేస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ కూడా అట్లాంటివి జరిగినాయి. పోలీస్ కేసులకు కానీ వాటన్నిటికీ బెదిరేది లేదు. ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగేంత వరకు సిఐటియు, అట్లానే వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, మహిళా సంఘం, అట్లానే యువజన సంఘం, ఇతర కేవీపీఎస్ ఈ సంఘాల ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ యొక్క ప్రజానీకానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనాలని, ప్రభుత్వం ఈ పేదల సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ యొక్క పరిపాలన చేసే ముఖ్యమంత్రి అట్లనే ప్రధానమంత్రి పేదల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తాం. ఏదైతే పేద ప్రజలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ళతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలి. అలాగే పేద ప్రజలకు ఉన్నటువంటి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఏదైతే డబుల్ బెడ్రూమ్తో పాటు 5 లక్షల ఏదైతే రూపాయలను కూడా కేటాయించాలని ఈ సిఐటి సంఘం అనుబంధ సంఘం సంబంధించిన నాయకులు కోరుతున్న ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వెంచైనా సరే మేము పోరాటం చేస్తామని సంఘం నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సీనుతో రామకొండ RTV మహబూబ్ నగర్.